ఏరా ఈ చిట్టిగారిలో ఆంధ్ర ఫేమస్ మంగ సంగతి తెలుసుగా? తెలుసే. ఆహా, ముచ్చటగా 3 విజిల్స్ వేసి 3వ విజిల్కి మీ వీపులు విమాన మోతలు మోగించి మీ మొహాలు అప్పుడల్లా చేసి మీ బొగ్గులు చిట్టిగారులు చేసి నంచుకు తినేస్తాడు. తప్పకుండా విజిల్ వేయనా? ఎక్కడే? రెండోసారి వేసేస్తే తప్పకుండా వచ్చేస్తాడు. ఏడే నీ బాస్? 3వ విజిల్ వేసేస్తా. వేసుకో. ఇప్పుడు నేను వేస్తాను చూడవే. సర్లే, నువ్వెంటికి పో, నాకు కాస్త పని ఉంది. త్వరగా ఇంటికి వచ్చే గురు. వేడి వేడి చిట్టిగారులు చేసి రెపోర్ట్ రెడీ చేసి పెడతాను. త్వరగా వచ్చే. పర్మిట్ లేకుండా బియ్యం మన లారీల్లో దొంగ రవాణా జరుగుతుందని తడ చెక్ పోస్ట్ కి ఫోన్ చేసి చెప్పింది ఎవరు? మర్యాదగా చెప్పారో మీరు బతికిపోతారు, లేదా మేం కాదు బాబు గారు, ఆ తండ్రి గారు తాగేసి. ఎదురుగా లేని మనిషిని గురించి ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదురా. అంబుజం ఈ అహోబలరావుతో గొడవ పెట్టుకోవడం అంటే మృత్యుతో గొడవ పెట్టుకోవటమే. ఏమిటి? మనం ఎంత చెప్పినా ఎంత డబ్బిస్తామన్నా సుబ్బారావు నాయుడు సారాపాటికి పోటీగా వస్తానంటున్నాడు సార్. పోటీకి వస్తానన్నాడా? అయితే వాడు ఈ పాటికి లకిటిగా పూల్ సెంటర్లో లారీ నెంబర్ ఏడిఓ 8721 కింద పడి సరిపోయి ఉంటాడే. నిజమా? ఏమిటది? ఇవాళ సాయంత్రం అమెరికా వెళ్ళబోతున్న మన అబ్బాయిని అరెస్ట్ చేశారంట. నోర్మై, మన అబ్బాయి ఏమిటి? వాడు నా కొడుకు. ఎంత నన్ను ఉంచుకుంటే మాత్రం మీ అబ్బాయి నా అబ్బాయి కాడా? నాన్న ఒప్పేసుకోవయ్యా అల్లుడు, లేకపోతే నేను నా కూతురు నిన్ను దిక్కులేని కదవలా వదిలేసి మా అసలుడు దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత నీకు నిమ్ముకోవడానికి భుజం లేక. అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి అడుగు. కారణం ఏమిటో అడుగుతున్నారు. ఏమిటి? ఫుల్ గా మందు కొట్టేసి ఒక అమ్మాయిని కారుతో గుద్ది చంపేశాడా? అహోబలరావు స్పీకింగ్. ఎస్, ఎంపీ మడికల్ మీరు. మా అబ్బాయి ఢిల్లీలో ఒక అమ్మాయిని కారుతో గుద్ది చంపేశాడు. అదో నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. మీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నాను. పోలీసులు వాడిని వదిలేశారు అన్న వార్త ఫోన్లో నేను వినకపోతే ఈసారి నువ్వు ఇక్కడి నుంచి పార్లమెంటుకు పోటీ చేసి గెలవలేదు. ఇంకేం చెప్పకో. నీలాంటి వాడిని నాలాంటి వాళ్ళు డబ్బు పోసి గెలిపించేది ఇలాంటి వాటి కోసమే. దట్స్ ఆల్. సార్ సార్, రాత్రి మన వాళ్ళు మర్డర్ చేసిన విషయం రాయడంతో పాటు మీకు సంబంధించిన రహస్యాలు దుర్మార్గాలు రేపటి నుంచి తన పత్రికలో సీరియల్ గా వేస్తుందట. క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష. ఇదిగో చూడండి. ఎవరంతా అరిచినా అల్లరి చేసినా రేపటి నుంచి అహోబలరావు దుర్మార్గాలన్నీ సీరియల్ గా వేస్తున్నాం. శభాష్, నీ ధైర్యం చూస్తుంటే మీ నాన్న గుర్తుకొస్తున్నాడమ్మా. వాడు కూడా అంతే, నిప్పుల కొండ మీద పడిపోతున్నా నిజమే రాసేవాడు. మీ నాన్న కాలంలో సిరా పేరు నిజమమ్మా.
ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మేడం. రేపటితో ఆ బిలంగాడి బలం నీరు కారిపోతుంది. ఈ సంవత్సరం ఉత్తమ పరిశోధనాత్మక జర్నలిజంలో నాకెన్నో సన్మానాలు, సత్కారాలు, వీడియోలు వగేరా వగేరాలు వగేరాలు. మేడం, ఏంటి? మీకోసం అహోబలరావు వచ్చారు, మీతో ఏదో మాట్లాడాలట. అపాయింట్మెంట్ లేకుండా వస్తే మాట్లాడడానికి కుదరదని చెప్పు. అలాగే మేడం. ఆగాగాగు, ఈ విషయం ఆయనకి నేనే స్వయంగా చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ. హలో మిస్టర్ అహోబిలం. నా పేరు అహోబిలం కాదు, అహోబలం. నా బలం గురించి నీకు నీ పేపర్కి బాగా తెలుసు అనుకుంటున్నాను. రేపటి నుంచి ఇంకా కొత్త కొత్త విషయాలు ప్రజలు తెలుస్తాయని నొక్కి వక్కాణిస్తున్నా. నేను ఒకసారి మీ ఎడిటర్ని కలవాలి. అపాయింట్మెంట్ లేకుండా కలుసుకోవడం మా డిపార్ట్మెంట్ కి అలవాట్లేదని నొక్కి 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 మరీ వక్కాణించమని నన్ను పంపారు. అర్జెంటుగా కలవాలి. ఎంత అర్జెంట్ అయినా సరే కుదరదని పునరుద్ఘాటించమన్నారు. వీడి కొలతలు తీసుకో. నీ హైట్ ఎంత? అమితాబ్ బచ్చన్ కన్నా ఒక ఇంచి తక్కువ, 6 feet 1 inch. ఆగమ్మా ఆగు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వారపత్రికల దిష్టి, పక్షపత్రికల దిష్టి, మాసపత్రికల దిష్టి, సినిమా పత్రికల దిష్టి, దినపత్రికల దిష్టి, అన్ని దిష్టిలు కాకులు ఎత్తుకెళ్లి కాలువలో పారేయాలి. ఇదిగో నీ రంగి. అలాగేంది అమ్మగారు? లోపలికి రామ్మ. ఏమిటి బామ్మ రోజు చాదస్తాం? ఈ కాలం పిల్లలకి మేము చేసేవన్నీ చాదస్తంగానే కనిపిస్తాయి. నరుడు కంటికి నల్లరాయి పగిలిపోతుందంటారు. నువ్వు ఎప్పుడైనా చూసావా? మేమెప్పుడు చూసామే. నేను నీకు చెప్పినట్టే మా పెద్దాళ్ళు మాకు చెప్పారు. పద స్నానం చేసిరా, టిఫిన్ చేద్దు గాని. అమ్మాయి గారండి, అమ్మాయి గారండి. ఏమిటి? మరేమోనండి, నా పెళ్లి కోసం వరుడు కావాలని మన పత్రికలో ప్రకటించారు కదండి. ఎవరైనా వచ్చారండి? ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చారండి. ఏమన్నారండి? ఒకడు నీ ఫోటో చూసి పారిపోయాడు. అదేంటండి? ఇంకొకడు నీ ఫోటో చూసి మూర్చిపోయాడు. మోసరోగమేమో. మూడోవాడో నీ ఫోటో చూసి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. మరి ఉండదేటండి? మరి మీరు అక్కడే పొరపాటు పని చేశారండి. మరి నా ఫోటో ఇక్కడికి వేయమంటే మీరు ఫుల్గా వేస్తారండి. ఆడు కంగారు పడికి ఏమవుతాడండి? అందుకే ఆసుపత్రి పాలైపోయాడండి. పోలేండి. మరేమండి, ఈసారి ప్యాకెట్ వేసినప్పుడు నా ఫోటో ఇక్కడికి కాదండి, ఇక్కడికే. పెళ్లి ప్యాకెట్, పెళ్లి ప్యాకెట్, పెళ్లి ప్యాకెట్. బాబాయ్ ఏమవలేదు కదా, బాగానే ఉంది. ఇంట్లో కూడా మేడం ఏమిటి? నువ్వు నేను కజిన్స్. అవును. ఆఫీస్ లో మేడం, ఇంట్లో శిరీష. దట్స్ ఓకే? ఓకే మ్యామ్. ఓకే శిరీష, ఓకే. అవును, ఎక్కడికి బయలుదేరావు? ఇవాళ బెలన్ గార్డ్ గురించి ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చాను కదా. మన ఆఫీస్ వాళ్ళందరూ కలిసి నాకు పార్టీ ఇస్తున్నారు. కూల్ డ్రింక్ ఓన్లీ. కాళ్ళు చేతులు జాగ్రత్త. వాటి సంగతి నాకు వదిలేయ్. బాయ్. మా శిరీష వాడు ఆ హోబలరావు దుర్మార్గాలను పడే సుదీర్ఘమైన వాక్యానికి నేను ఎంత ప్రయత్నించినా కామాలు మాత్రమే పెట్టగలిగాను. వాడి దుర్మార్గాలకి నేను బలైపోయినంత మాత్రాన ఈ పోరాటం ఆగిపోకూడదు. వాడి దుర్మార్గాలకి ఫుల్ స్టాప్ పెట్టి వాడి పేరులతో కొట్టేసినప్పుడే ఐ విష్ ఆల్ ద బెస్ట్. Yes, Daddy. I'll put a full stop to Ahobal Rao. గుడ్ ఈవినింగ్ బేబీ. ఇక్కడికెలా వచ్చావు? ఇలాంటి చొప్పదంటు ప్రశ్న నీలాంటి తెలివిగల పిల్ల వేయాల్సింది కాదు.